తండేల్ సినిమాను రియల్ లైఫ్ లో జరిగిన ఓ లవ్ స్టోరీ ఆధారంగా తీశారని మీకు తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరి లవ్ స్టోరీని సినిమాగా తీశారు. ఇతడి పేరు రామారావు, ఆమె పేరు నూకాలమ్మ. కట్టుకున్న వాడి కోసం నూకాలమ్మ ఓ యుద్ధమే చేసింది. నూకాలమ్మ పాకిస్తాన్ జైల్లో బందీ అయిన భర్త కోసం 14 నెలల పాటు పోరాటం చేసింది. నిండు గర్భంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగింది. పాకిస్తాన్ జైల్లో ఉన్న భర్తను బయటకు తెచ్చుకోగలిగింది. ఇంతవరకు బానే ఉంది, కానీ రామారావు నూకాలమ్మ లవ్ స్టోరీలో సినిమాకు సరిపడేంత సరుకు నిజంగా ఉందా? సినిమా కోసం సాయి పల్లవి, నాగ చైతన్య, చందు మొండేటి పడ్డ కష్టం ఫలితాన్ని ఇస్తుందా? డీటెయిల్డ్ అనాలిసిస్ మీకోసం. హీరో రామారావుది శ్రీకాకుళం జిల్లాలోని గనగల్ల గ్రామం. హీరోయిన్ నూకాలమ్మది డి మత్స్యలేశం గ్రామం. దాదాపు 10 ఏళ్ల క్రితం రామారావుకు నూకాలమ్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని పెద్దలకు చెప్పారు. పెద్దలు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. ఎలాంటి గొడవలు లేకుండానే పెళ్లి ప్రశాంతంగా జరిగిపోయింది. పెళ్లైన కొన్ని నెలల తర్వాత రామారావు చేపల వేట కోసం గుజరాత్ వెళ్లాడు. అప్పుడు నూకాలమ్మ నిండు గర్భంతో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావుతో పాటు గుజరాత్ కు చేపలు పడ్డానికి వెళ్లారు. ఈ 22 మంది ఉన్న గ్రూప్ కు రామారావు లీడర్. మత్స్యకారుల నాయకుడిని తండేల్ అంటారు. దీన్నే సినిమా పేరుగా పెట్టారు. 22 మంది గుజరాత్ లోని వెరావల్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లారు. బోటు చాలా లోపలికి వెళ్లిన తర్వాత పొగమంచు కప్పేసింది. బోటు ఎటు వెళుతుందో తెలియలేదు. అనుకోని విధంగా బోటు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లిపోయింది. పాకిస్తాన్ కోస్ట్ గార్డులు 22 మందిని అరెస్ట్ చేశారు. ఆధార్ కార్డులు తీసుకుని చెక్ చేశారు. అన్ని పక్కాగా ఉండటంతో వదిలేస్తామని కూడా చెప్పారు. కానీ తర్వాత మాట మార్చి పాకిస్తాన్ తీసుకెళ్లిపోయారు. 22 మందిని కరాచీ సబ్ జైల్లో పెట్టారు. ఆ టయానికి నూకాలమ్మ 7 నెలల గర్భంతో ఉంది. రామారావు చేపల వేటకు గుజరాత్ కు వెళ్లి 29 రోజులైంది. అతడి నుంచి ఇంటికి ఒక్కసారి కూడా ఫోన్ రాలేదు. నూకాలమ్మ అతడి ఫోన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు ఫోన్ రాలేదు. మరుసటి రోజు ఉదయం ఓ ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది రామారావు కాదు, వేరే వ్యక్తి. రామారావు పాకిస్తాన్ వాళ్ళకు దొరికిపోయాడని ఆ వ్యక్తి చెప్పాడు. పాకిస్తాన్ అన్న పేరు వినపడగానే ఆమెకు మాటలు రాలేదు. భయంతో కన్నీళ్లు కూడా రాలేదు. తన భర్తను ఏం చేస్తారో అని ఆలోచిస్తూ ఉంది. చంపేస్తారేమోనన్న టెన్షన్తో అల్లాడిపోయింది. మిగిలిన 22 మంది ఫ్యామిలీస్ ది కూడా ఇదే పరిస్థితి. పక్క జిల్లానో రాష్ట్రమో అయితే ఏదో ఒకటి చేసేవాళ్ళు. పక్క దేశం, అది కూడా పాకిస్తాన్, తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. నెల రోజుల పాటు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయారు. నెల రోజుల తర్వాత పాకిస్తాన్ జైల్లో ఉన్న రామారావు నుంచి లెటర్ వచ్చింది. లోపల ఎంత బాధపడుతున్నా భార్యకు ధైర్యం చెప్పాడు రామారావు. జాగ్రత్తగా ఉంటూ తమను బయటకు తెచ్చే ప్రయత్నం చేయమని కూడా రాశాడు. లెటర్ చదివి నూకాలమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. భర్తను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిండు గర్భంతో ఉన్న ఎక్కడ పొలిటికల్ మీటింగులు జరిగినా అక్కడకు వెళ్లేది. తన భర్త విషయం వారికి చెప్పేది. వాళ్ళు కూడా అయ్యో పాపం అనేవాళ్ళు. నూకాలమ్మ డెలివరీ అయిన తర్వాత ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. 20 రోజుల పాపను ఇంట్లో వదిలేసి ఢిల్లీ వెళ్ళింది. అక్కడి వారు సానుకూలంగా స్పందించారు. అందరినీ విడిపించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. నూకాలమ్మ ఢిల్లీ వెళ్లి వచ్చిన కొన్ని నెలలకే 22 మందిని పాకిస్తాన్ వదిలేసింది. వారందరూ క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది. దర్శకుడు చందు మొండేటి దృష్టికి కూడా వెళ్ళింది. కథ నచ్చడంతో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఫిబ్రవరి 7వ తేదీన సినిమా విడుదలవుతోంది. తండేల్ కథలో పాకిస్తాన్ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాలు ఉంటుందట. సాయి పల్లవి, నాగ చైతన్య పోటీ పడి మరీ నటించారట. నాగ చైతన్యకు ఇది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుందని టాక్. సినిమా విషయంలో దర్శకుడు చందు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రేమికులు ఈ మూవీని రిపీటెడ్ గా చూస్తారని అంటున్నాడు. ప్రేమికులు ఈ మూవీని రిపీటెడ్ గా చూడకపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేస్తున్నాడు. మరి తండేల్ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.